హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లైట్గా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు యేసయ్యా. రైట్, దేవుని వాక్యం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. వీలైతే ఆ చిన్నది ఉంది కదా, ఒకసారి దీన్ని ట్రై చేయి. దీన్ని పెట్టి ఇది వస్తుంది. ఇప్పుడు కాదు, మధ్యలో ఎప్పుడు. ఎందుకంటే ఆ పాట, నా పాట నాకు వినబడదు. దేవునికి మహిమ. హల్లెలూయా. పాట నాకు కూడా వినబడుతుండాలి మంచిగా. అటు చిన్నది ఇక్కడ అది పెట్టాలి. ఆమేన్. రైట్. దేవుని పిల్లలారా, ఈరోజు మీకు తెలియజేసే మాటలు జాగ్రత్తగా వినాలి. గ్లోరీ, హల్లెలూయా. వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మీకు గతించిన వారము ఏ వాక్యం బోధించాం ఐడియా ఉందా? గుర్తుకుందా? దేవుడు శోధించేది ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ట్యము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో, మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తుందంట. తేటగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించి మీకు చెప్పమన్న మాట ఏంటంటే, లెక్క అప్పజెప్పాలంట. ఏంటిది? లెక్క అప్పజెప్పాలి. జాగ్రత్త వినాలండి. లెక్క అప్పగించాలి. ఎవరికి? దేవునికి. పక్కోళ్ళకు ప్రైజ్ లార్డ్ అని చెప్పి దేవునికి లెక్క అప్పజెప్పాలి. దేవునికి లెక్క అప్పగించాలి. ఆమెన్, ఆమెన్. ఎంత చక్కగా ఉందండి దేవుని మాట. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తం ఎలా ఉందంట? తేటగా ఉందంట. తేటగా ఉందండి, మరుగై లేదు. చాలామందికి దేవుని పని చేయాలని ఈ బలం ఉన్నప్పుడు అనిపించదు. బలం ఉన్నప్పుడు అనిపించదు. బలమంతా చచ్చాక
ఇక ఇంటికాడ కూర్చొని ముద్దుగా తినే సమయంలో అప్పుడు ఒక ఆలోచన వస్తుంది మదిలోకి. ఏంటి ఆలోచన అంటే, దేవుని పని చేస్తే బాగుండు, అలా వెళ్ళి 4 ఆత్మలను సంపాదిస్తే బాగుండు, లేదా మందిరంలో కాస్త ఏదో ఒక చాకరీ చేస్తే బాగుండు. చెయ్యాలనే కోరిక, ఆలోచన అప్పుడు కలుగుతుంది, కానీ చేయడానికి కావలసిన బలము అప్పుడు ఉండదు. అప్పుడు ఉండదు. దేవుని పిల్లలారా, రేపు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడితే ఆయన లెక్క అడుగుతాడంట. ఆయన లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లెక్క అడుగుతాడు. ఇదే మాట ఎబ్రీయులకు దేవుడు రాస్తున్నాడు. ఎందుకంటే ఎబ్రీయులు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, యేసయ్య వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డ వాళ్ళు, బాప్తిస్మాలు పొంది ఆయన సంఘములో చెలామణి అవుతున్న వాళ్ళు. కానీ వారికి ఏ భయము లేదు. వారికి లేని భయం అంటే ఏంది? దేవునికి లెక్క అప్పచెప్పాలనే భయము లేదు. వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వస్తున్నారు, చక్కగా దేవునికి ఆరాధన చేస్తున్నారు, వస్తున్నారు, ఏదో కాస్తో కూస్తో దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిలో ఇంతో ఆ డబ్బులు, ఆ కానుకలు లేదా పాస్టర్ గారి చేతులు పెడుతున్నారు. తర్వాత యథావిధిగా మరలా 6 దినాలు వారి పనిలో ఏకమై జీవిస్తున్నారు. కానీ బైబుల్ ఏం చెప్తున్నదంటే, ఎబ్రీయులకు పౌలయ్య గారు రాస్తున్న మాట, ఎబ్రీయులారా ఒకటి జ్ఞాపకం ఉంచుకొనుడి. ఏంటి నాయన అంటే, ఒక దినము రాబోచున్నది, ఆ దినమున దేవునికి మనం లెక్క అప్పగించవలసి ఉంది. ఏం లెక్క నాయనా? ఏం లెక్క అప్పగించేది? చూడండి ఒకసారి, అసలు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతామా? రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 14:10. రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు అగో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుదుము. ఎవరెదుట నిలబడతాం? దేవుని న్యాయపీఠము. ఇప్పుడు ఊళ్ళల్లో చూస్తారు కదా, రచ్చబండ అని ఒకటి ఉంటుంది. పెద్ద మనుషులు కూర్చుంటారు, వాటి మీద కూర్చొని మిగతా ప్రజలందరి కింద నిలబడతారు చేతులు కట్టుకొని. తీర్పులోకి వచ్చిన వాళ్ళెవరో వాళ్ళని ఇద్దరిని అక్కడ నిలబెట్టి ఎవరు దోషో ఎవరు దోషి కాదో నిర్ణయిస్తారు. రచ్చబండ అని పెట్టారు, లేదా గ్రామ బండ, లేదా సత్యానికి మూల స్తంభం. ఊరి నడిబొడ్డున ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ కట్టుకుంటారు అక్కడ. అలాగే దేవుని న్యాయపీఠం ఎదుట ఒకరోజు మనమందరము నిలబడవలసిన అవసరం ఉందండి. నిలబడవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని పిల్లరా, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి ఒక రోజు రాబోతుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే,
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును ఎవరి న్యాయపీఠం ఎదుట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన ఒక దినం రాబోతుంది. దేన్ని బట్టి? శరీరముతో జరిగించినటువంటి క్రియలను బట్టి లెక్క చెప్పుకోవాలి. వేటి లెక్క చెప్పాలి? ఇప్పుడు దేవుని పిల్లలారా, శరీర క్రియలు స్పష్టమైనవి. ఏంటివయ్యి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆత్మచేత శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా, మొదటిది జారత్వము, రెండోది అపవిత్రత, మూడోది కామత్వము, నాలుగోది విగ్రహారాధన, ఐదోది అభిచారము, ఆరోది ద్వేషాలు, ఏడోది కలహములు, ఎనిమిదోది మత్సరములు, తొమ్మిదోది క్రోధములు, 10ఓది కక్షలు, 11ఓది భేదములు, 12ఓది విమతములు, 13ఓది అసూయలు, 14ఓది మతతత్తలు, 15ఓది అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. శరీర కార్యములు. ఇదే విషయం అంటున్నాడు 2 కొరింథీ పత్రిక 5:10లో. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేనితో దేహం అంటే ఈ శరీరము. ఈ శరీరముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రత్యక్షం కావాలి. దేవుని పిల్లలారా, ప్రత్యక్షమైతే ఆయన అడిగేది ఏంటిది అంటే, చదివాం కదా ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 5, 18, 19, 20 వచనాల్లో అవన్నిటికీ లెక్క ఉంటుంది. లెక్క అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. అందుకే మన బ్రతుకు చాలా భయంతో కూడినదై ఉండాలి. ఎందుకు? శరీరముతో చేసిన క్రియలకు లెక్క అడుగుతాడంటే, ఈ శరీరము ఎవరికి దేవాలయము? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎవరంట అక్క అన్నా? మనము ఎవరి ఆలయము? దేవుని ఆలయం అండి. ఈ ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా మంది తయారయ్యారు, కానీ ఈ ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా కరువైపోతున్నారు. ఒక్కొక్క మందిరాలు, చర్చిలు, సంఘాలు కడుతున్నారు. కోట్ల రూపాయలండి. కోట్లు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు,
5 కోట్లు. కోట్లు అంటే ఈ కోట్లు వేసుకునే కోట్లు కావు. ఏ కోట్లు? డబ్బులు, కోట్ల రూపాయలు ఈ మందిరాలకు. కానీ నిజమైన మందిరాలేవి? దేవునికి నిజమైన మందిరాలు ఎవరు? మనుష్యులు. ఆ మనుషులు ఫుట్పాత్ల మీద పడిపోయి రోగానికి సరి అయిన వైద్యం దొరకక వాళ్ళు ఫుట్పాత్ల పైనే తన ప్రాణాన్ని విడుస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లే. రోడ్ల మీద మనం వెళ్తుంటే ఎంతో మంది వచ్చి, అయ్యా కాస్త దానం చేయండి 1 రూపాయి అని అడుక్కుంటున్న వాళ్ళండి. ఏంటి? 1 రూపాయి అంటే దానం చేయను ఆయన అని అడుక్కుంటున్న దేవాలయాలు. ఏ ఆలయాలు? దేవుని ఆలయాలు కోలలుగా కనబడుతుంటే ఆ ఆలయాలను పట్టించుకునే మనుషులు కరువైపోయారు. తెలుసా? కొన్ని ఆలయాలు దేంతో పాడైతున్నాయి? ఈ దేహము. ఈ ఆలయాలు దేంతో పాడైతున్నాయి? గుట్కాలతో, ఇంకా తమ్మాకులతో, ఇంకా బ్రాండీతో, ఇంకా విస్కీలతో, ఇంకా బూతు మాటలతో, ఇంకా చెడు ఆలోచనలతో, ఇంకా చెడు మాటలతో, ఇంకా డబ్బు మీద మోహముతో, ఇంకేదో ఆశలు. దేహాలు పాడైపోతున్నాయి. అంటే దేవుని యొక్క ఆలయాలు పాడైపోతుంటే వీటిని పట్టించుకునే వాళ్ళు కరువైపోయారు ఈ రోజుల్లో. వేటిని పట్టించుకుంటున్నారు? ఈ ఆలయాలు, ప్రకృతి సంబంధమైన ఆలయాలు, ఆర్టిఫిషియల్ టెంపుల్స్. కోట్లు వెచ్చిస్తున్నారండి, కోట్ల రూపాయలు, కోట్లు. కానీ బైబిల్ అనుసారంగా దేవునికి ఆలయాలు ఎవరు? మనుష్యులము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలయాలను కాపాడాలి, ఈ ఆలయాలను కట్టాలి. కర్ణాటకలో నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా మీ సంఘంలో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉన్నారా అన్నాడు. నాకైతే తెలియదు అన్నా. మా వాళ్ళంతా గుడ్, వెరీ గుడ్, దాని జోలికి కూడా పోరు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. వాటి జోలికి పోడు. వాటి వాసనే మా వాళ్ళకి పడరాదయ్యా. అంటే మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అని. ఉన్నారా. అయితే అన్నా, ఎంత మందు తాగేటోడైనా మా దగ్గర ఒక టానిక్ ఉందన్న, మేము ఆ దగ్గర తెచ్చాం. ఒక ముస్లిం ఆయన ఇస్తాడు. కర్ణాటక గుర్మెట్కల్లో ఒక ప్లేస్, ఒక దగ్గర ఉన్నాడు. 60 రూపాయలు అన్న టానిక్. ఒక కండ్లల్లో 2 చుక్కలు డ్రాప్ చేస్తాడన్న. ఆ టానికే గనక తాగాడా ఇక లైఫ్లో మందు తాగడన్న, లైఫ్లో తాగడు. వాసన, ఆ స్మెల్ వస్తేనే వామిటింగ్ అవుతుంది అంట. అంటే నీకెలా తెలుసు అంటే, నేను తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడినన్న. నాతో పాటు కొన్ని 100 మందికి ఆ టానిక్ ఇచ్చాను. అందరూ మందు పెట్టారు. నువ్వు ఎప్పుడు వస్తావు రా అన్న కర్ణాటకకు, ఆ సిరప్ టానికలు నేను నీతో పంపిస్తాను. అబ్బా, ప్రార్థన చేస్తే కూడా మారనోళ్ళు. దేవుడు ఏ మార్గం చూపించాడు ఇప్పుడు? ఎంతమంది కావాలా తానిక? అమ్మో, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలైన వాళ్ళు ఎత్తట్లే, అసలైన వాళ్ళు ఎత్తట్లే. ఎక్కడ బయటపడుతూ నాయనో. దేవునికి మహిమ. తెస్తా ఆ తానికలు తెచ్చి, మీకు ఎవరో నాకు తెలుసుగా. ఇక చూడండి, ఇక లైఫ్లో మళ్ళీ తాగరం. ఆమె పక్కా పని చేస్తుంది. వనస్థలిపురంలో ఒక ఆయన అయితే కొన్ని కోట్ల రూపాయలు నిరార్థకం చేశాడంట.
కానీ ఎప్పుడైతే ఆ టానిక్ తాగాడో, 2 తాగాడంటే ఏమన్నా కానీ ఇప్పుడు స్మెల్ వస్తేనే వామిటింగ్. ఇప్పుడు తిరిగి మళ్ళీ యథావిధి స్థాయికి వచ్చి మళ్ళీ చక్కగా తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది చాలా డేంజర్ అండి. ఎందుకంటే గతించిన ఆదివారం చెప్పాను కదా, వాటిలో ఏం కలుస్తుంది? పురుగుల మందు. ఎంత కలుస్తుంది? 30 నుండి 33% పురుగుల మందు కలుస్తుంది. పురుగుల మందు. కాబట్టి దేవుని పిల్లారా, పురుగుల మందు మనుషులకు హానికరమా కాదా? చాలా హానికరం అండి. కిడ్నీ పాడు చేస్తాయి, గుండెను పాడు చేస్తాయి, లివర్ను పాడు చేస్తాయి, మెదడును పాడు చేస్తాయి. ఇదంతా ఎవరి ఆలయమో? దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నవి. కాబట్టి శక్యమైనంత వరకు మనము ఏ ఆలయాన్ని కట్టాలి? ఈ ఆలయాన్ని కట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయం. దాన్ని ఎవ్వడు పాడు చేసినా వాణ్ణి నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. చదువురా మాట చదువు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడంట. అంటే వానిని కుటుంబాన్ని. దేవుని పిల్లలారా, ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు. ఎందుకంటే దీనికి లెక్క చెప్పుకోవాలి ఒకరోజు. ఆమేన్. దీని ద్వారా జరిగించిన క్రియలు, ఈ ఆలయం దేహం అనే ఈ ఆలయం ద్వారా జరిగించిన క్రియలు ఒక దినాన దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడి మనం లెక్క అప్పగించవలసి ఉన్నది. కాబట్టి దీన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ తేడా పోయిందా ఒప్పుకొని సరి చేసుకొని ఇంకెన్నడూ ఆ జోలికి వెళ్ళొద్దు. ఆ మాటలైనా, ఆ చూపులైనా, ఆ తలంపులైనా, ఆ క్రియలైనా, ఆ ఆలోచనలైనా వాటి జోలికి వెళ్ళొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనం చదువురా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమంలో ఒప్పుకుంటే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటి జోలికి వెళ్ళొద్దిగా. లేదు కాదు ఈడ ఒప్పుకొని మళ్ళీ వాటిని అలాగే దాచుకొని మరలా
లోకములకు వెళ్ళినప్పుడు దాన్ని ఆ విధంగానే కొనసాగిస్తానంటే అలాంటి వారు ఏం గారంట? వర్ధిల్లరంట. వర్ధిల్లరు. దేవుని పిల్లలారా, లెక్క ఉంటది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పుకోవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో లెక్క అడిగాడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం చదవ. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకడికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెళ్ళి దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఏంటంట? ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు 3 పనోళ్లకు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు, ఈ 3కి ఇలాగా ఆయన ఇచ్చి తిరిగి దేశాంతరం పోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడు? లెక్క. ఏమడుగుతున్నాడు? లెక్క. నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, 5 తలాంతులకు ఏం సంపాదించావు అని అడుగుతున్నాడు. చదవక. అప్పుడు 5 తలాంతులు తీసుకొని అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. ఇప్పుడు ఈమె 5 తలాంతులు తీసుకుంది. యేసు క్రీస్తుల వారు దేవుడు లెక్క అడుగుతున్నాడు. యజమానుడు 5 తలాంతులు ఇచ్చాను, ఏం సంపాదించావు అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులకు నేను 5 తలాంతులు సంపాదించానయ్యా అని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. అంటే దేవుడు ఇచ్చిన 5 తలాంతులు, ఈమె సంపాదించిన 5 తలాంతులు, మొత్తం ఎంత? 10. ఇప్పుడు ఈమెని దేవుడు ఎలా మెచ్చుకుంటున్నాడో చూడండి. 5కు 5 సంపాదించింది కనుక యజమానుడు అంటే దేవుడు ఏమంటుండు? బలానమ్మకమైన మంచి దాసుడా. ఎంత మంచి పేరు పెడుతున్నాడు! మంచి నమ్మకమైన దాసుడా, 5కు 5 సంపాదిస్తీవిరా, నాకు నమ్మకమైనోడు అని ఈ వ్యక్తుడికి ఏం చేశాడు దేవుడు? ఒక పేరు. ఏం పేరు అది? నమ్మకమైన దాసుడా. నెక్స్ట్ ఇతను 2 తలాంతులు తీసుకున్నవాడు. 2 తలాంతులు తీసుకునేవాడును వచ్చి, అయ్యా నీవు 2 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. ఇప్పుడు 2వ వ్యక్తి ఏం చేస్తున్నాడు?
రెండో వ్యక్తుడు 2 తలాంతులు ఇచ్చిపోయాడు యజమానుడు. 2కు 2 సంపాదించానని తెచ్చి యజమానుని ఎదుట పెట్టాడు ఈ రెండో వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తికి దేవుడు పెడుతున్న పేరేంటిది? అతని యజమానుడు. ఆగో ఈ రెండో వ్యక్తుడికి కూడా ఏమని పేరు పెడుతున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏం పేరు? బలా మంచి నమ్మకమైన దాసుడా. ఎందుకంటే 2కు 2 సంపాదిస్తీవి అని కింద ఏం రాస్తున్నాడు? నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇదే మాట ఈ మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ ఎవరి సంతోషంలో పాలు పొందాలి? దేవుని సంతోషంలో, అంటే పరలోకం. వీళ్ళిద్దరికి పరలోకం. ఇప్పుడు మూడో వ్యక్తి ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, కఠినుడవని నేనెరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. చూడండి, ఒక్క తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తుడికి దేవుడు లెక్క అడుగుతున్నాడు. 1 తలాంతు నీకు ఇచ్చాను గారా, దాన్ని ఏం చేస్తీవి? మొదటి వ్యక్తుడు 5కు 5 సంపాదించాడు, బల నమ్మకమైన దాసుడయ్యాడు, నా సంతోషంలో పాలి భాగస్తుడయ్యాడు, అంటే పరలోకానికి అర్హుడు. రెండో వ్యక్తుడు 2 తలాంతులు ఇచ్చాను, 2 తలాంతులకు 2 సంపాదించాడు, కనుక బల నమ్మకమైన మంచి దాసుడు, కనుక నా సంతోషంలో పాలి భాగస్తుడు, పరలోక రాజ్యం. ఇక మూడో వ్యక్తి 1 తలాంతు తీసుకెళ్ళి ఈ వ్యక్తుడు ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో త్రొవ్వి నాటాడంట, దాచాడు భూమిలో. అప్పుడు దేవుడు లెక్కాడుతుండు, 1కి 1 చేసావా? దేవుని ఆశ ఏముంటుంది? 1కి 1 చేయొచ్చేమో అని అడిగితే, అప్పుడు ఈ వ్యక్తుడు ఏమంటుడు? నీవు విత్తని చోట కోయవాడవు, నువ్వు నాటని చోట, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, కనుక నువ్వు ఇచ్చిన 1 తీసుకెళ్ళి ఎక్కడ నాటాను? భూమిలో నాటాను అని అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు దేవుడు? ఆగో ఇప్పుడు ఈ మూడో వ్యక్తికి ఏమని పేరు పెడుతుండు దేవుడు? సోమరివైన చెడ్డ దాసుడా. వీళ్ళకేం పేర్లు పెట్టిండు దేవుడు? బల నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలో పాలిభాగస్తులు. ఇప్పుడు ఈ వ్యక్తుడికి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడనని, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము ఎవరి దగ్గర పెట్టమన్నాడు? సావుకారుల దగ్గర పెట్టొచ్చు కదా. ఎవరి దగ్గర పెట్టాలి? సావుకారుల దగ్గర పెట్టొచ్చు కదా. నేను వచ్చి నా సొమ్ము తీసుకొనుదని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. ఇప్పుడు ఆ 1 తలాంతు భూమిలో నాటిండుగా, ఆ 1 తీసి ఎవరికి ఇవ్వాలంట? 10 తలాంతులు కలిగిన వ్యక్తుడికి తీసి ఇచ్చేయండి అని చెప్పిండు. అందుకే ధనము కలిగిన వాళ్ళకే చాలా కలుగుతుందంటే, ఎందుకు కలుగుతుందంటే నువ్వు సోమరివైన చెడ్డ దాసురాలివి. దేవుని పిల్లలరా, 10 తలాంతులు గల్లవాడికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును,
లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పనికి మాలిన ఏం పేరు పెడుతున్నాడండి మూడో వ్యక్తికి దేవుడు? పనికి మాలిన దాసుడు అంట. మొదట ఏ దాసుడు అని పేరు వచ్చింది? ఆమె అట్లా అంటే ఏం కాదు, కానీ ఉదాహరణ చెప్తున్నా, మీరేదో పెద్ద నవ్వుతురు మమ్మ. అట్లా కాదు. ఆమె అంత ప్రార్థన, ఆమె అంత సువార్తన, ఆమె చేసినట్టు ఉపవాస మనమే ఎక్కడ చేసేది. ఆమెన్. ఉదాహరణ అట్లా నిలబెట్టి అట్లా చెప్తున్నా మీకు అర్థం కానికి. సోమరివైన చెడ్డ దాసుడా, కాదు 30వ వచనం, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అగో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెడ్డదాసుడు? ఈ సోమరి అయిన దాసుడు ఎక్కడికి? నరకము, పాతాళము. వీళ్ళిద్దరు మంచి నమ్మకమైన దాసులు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకంటే ఇతను 5కు 5 సంపాదించాడు, ఇతను 2కు 2 సంపాదించాడు. అతనికి ఒకటి ఇస్తే ఒకటికి ఒకటి సంపాదిస్తే ఎక్కడుండు? పరలోకం. కానీ ఒక్కటికి ఒక్కటి సంపాదించాడా? ఆ ఒక్కటి కూడా తీసి ఎవరికి ఇచ్చాడు దేవుడు? కలిగిన వాళ్ళకే ఇచ్చేశాడు. ఆ వ్యక్తుల్ని ఎక్కడ పంపించాడు దేవుడు? నరకము, అగ్నిగుండము, పాతాళము. దేవుని పిల్లరా, లెక్క అడుగుతాడు. ఇదంతా దానికే సూచన. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క అడుగుతాడు. లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, లెక్క సరిగా చెప్పిన వారు ఎక్కడికి వెళ్ళారు? లెక్క సరిగా చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరలోకము. లెక్క సరిగా చెప్పని వారికి ఏ గతి పట్టింది? నరకము. ఏ గదక? నిత్య నరకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు లెక్క. దేనికి లెక్క? మొదటిది దేనికి లెక్క అని చెప్పాము? శరీర క్రియలకు లెక్క అని వాక్యం ఉంది. ఇక రెండోది దేనికి లెక్క? కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్షు కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఏందంట? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలండి. ఈ 70-80 సంవత్సరాలు నువ్వు భూమి మీద బ్రతికావు. మనం ఈ బ్రతుకు కాలములలో మనము దేవుని కష్టం. ఎవరి కష్టం? దేవుని కష్టం. ఆయన కష్టం ఏంటిది? దేవుని కష్టం ఏంటిది? చెప్పాను, నిద్రపోతున్నా. దేవుని కష్టం ఏంటిది? దేవుని కష్టం అంతా గాలి, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా పంట, జంతువులు, పక్షులు, చేపలు, ఇంకేంటి ఈ సృష్టి అంతా. ఈ చెట్ల ఆకులు తింటామా తినమా? ఆకుకూరలు తింటారుగా. కొబ్బరి బొండలు, బత్తాయి పండ్లు, యాపిల్ పండ్లు, ఆకుల పొప్పడి పళ్ళు మాకు తెచ్చిస్తారు. పొప్పడి పళ్ళు అంటే బొప్పాయి పళ్ళు. ఇవంతా ఎవరి కష్టము? దేవుని కష్టము. కాబట్టి వీటన్నిటికీ దేవుడు ఏమడుగుతాడు? లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను నిద్రపోనీకి 4 అయిందండి. మళ్ళా ఇట్లా పడుకున్నాను, టైం చూస్తే 4 అయింది, కానీ మళ్ళీ లేచిన. ఒక 2 నిమిషాలు ఇలా పడుకున్నాను, చూసేసరికి 4 అయింది, కానీ మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా.
అరే నేను 4 గంటలకే నిద్రపోయినా మళ్ళీ టైం చూస్తే 4 అయిపోతుందని లేచినాయిందప్ప అని ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ 5:30కే మళ్ళీ నిద్రపోయింది. అందుకే కళ్ళు బాగా మండుతున్నాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు అంతే, దరిదాపుగా ప్రతిరోజు అంతే. లేకుంటే ఈ వాక్యాలు మీకు తీసి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినం ఎక్కడో దగ్గర మాట్లాడమే అవుతుంది యేసయ్య దయ వల్ల, ప్రతిదినం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏందంట 70-80 సంవత్సరాలు. ఆ సంవత్సరాల్లో తిన్న పంట లెక్క ఎవరికి చెప్పాలి మనం? దేవునికి. 70-80 సంవత్సరాలు. ఈ సంవత్సరాల్లో తీసుకున్న గాలి లెక్క ఎవరికి చెప్పాలి మనము? దేవునికి. 70-80 సంవత్సరాలు బ్రతుకాలం. కొందరు 100 ఏళ్ళు బతారు. ఇంకా 100 ఏళ్ళు మనం వాడుకున్న భూమి లెక్క ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలని? దేవునికి చెప్పాలి అన్న. ఇలా ప్రతిదీ నీళ్ళు. మనము 70-80 సంవత్సరాలు భూమి మీద బ్రతికాము. ఎన్ని నీళ్లు తాగాం? తాగిన నీళ్లకు లెక్క. వాడుకున్నాం, స్నానం చేస్తాం, స్నానం చేసిన నీళ్లకు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెక్క చెప్పాలి. వాటన్నిటి విషయంలో ఆమెను పిలుస్తాడు. దేవుని క్రీస్తు సింహాసనం ఇక్కడ కూర్చుంటాడు. ఆమె వచ్చి నిలబడుతుంది, లెక్క చెప్పాలి. ఇప్పుడు ఎన్ని క్వింటాల బియ్యం తినొచ్చు ఆమె? మస్తు అంటే ఎన్ని క్వింటాల బియ్యం తిన్నది? ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటావు కాక నువ్వు, 50 ఏళ్ళు ఉంటుంది. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని బియ్యం తినొచ్చు? 1 క్వింటాల్ తినొచ్చా? 2 క్వింటాలు తిన్నది అనుకుందాం. ఇంకేం క్వింటాల్? అదే అదే, ఆగో ఆమెనే లెక్క చేస్తున్నాను. అంటే ఇప్పటికి కనీసం ఒక 10-12 క్వింటాలు తినొచ్చు. ఓ 10-12 క్వింటాలు తినొచ్చు. వాటికి లెక్క చెప్పాలన్నా చెప్పొద్దా? ఎక్కడికి వెళ్ళి వచ్చిందా పంట? భూమిలో విత్తనం వేస్తే చచ్చి ఏమొస్తుంది? దేవుని పిల్లలారా, లెక్క చెప్తాలే దేవుని క్రీస్తు న్యాయపీఠ. ఎన్ని క్వింటాలు తిన్నావు? ఇన్ని క్వింటాలు తిన్నాయా అన్ని. నువ్వు అబద్ధం చెప్పినా అక్కడ ఏముంటుంది? నువ్వు రోజు ఎన్ని బియ్యం తింటున్నావో రాసే ఉంటుంది. డేటు, టైము, ఏ టైంకి తింటున్నావో, ఎన్ని తింటున్నావో జోక్తరాలు. దేవదూతలు ఏం చేస్తారు? మనం తినే భోజనం జోక్తారు. ఇగో ఇన్ని బియ్యం తిన్నావు అని జోకుడు. వాటన్నిటి లెక్క పక్కా. ఇట్లా ప్రతి మనుష్యురాలకి లెక్క ఉంటుంది. ఎంత గాలి తీసుకున్నావు? మన కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో వేస్తే ఒక్కొక్కరికి శ్వాస గాలి ఇవ్వాలంటే ఎంత అంటే ఖర్చు? 12,000 రోజుకు. రోజుకి ఎంత? 12,000. దేవుని పిల్లలారా, మరి దేవుడు ఫ్రీగా ఇస్తుండగా ఇప్పుడు గాలి. మరి ఈ గాలికి రోజు ఎంత గాలి తీసుకుంటున్నాం మనం? దీనికి లెక్క ఉంటుందిగా. దీనికి ఖరీదు కట్టాలంటే అవుతుందా? నీళ్ళు, వాటర్, ఒక్క వాటర్ బాటిల్ ఇప్పుడు ఇది ఒక 5-6 వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎంత అయ్యగారు? ఈ బాటిల్ ఎంత? 20 రూపాయలు. 20 రూపాయల బాటిల్ ఇది. 20 రూపాయల బాటిల్ ఇది. ఇప్పుడు రోజు మనం స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, తాగడానికి నీళ్లు కొనుక్కున్నాం అనుకో, ఎంత డబ్బు అవుతుంది? అక్క ఎక్కడ వేయి? లెక్క ఉంటుందండి, లెక్క. వేటికి లెక్క చెప్పుకోవాలి? నీళ్లకు. ఏడు లెక్క చెప్పుకోవాలి? నీళ్లకు. ఇలాగా గాలికి, నీళ్లకు, భూమికి సూర్యరశ్మి. ఇప్పుడు మనకంటే ఎండ, మస్తు ఎండ.
కానీ అక్కడ విదేశాలకు వెళ్తే న్యూజిలాండ్, యుఎస్ఏ, ఇంకా ఇంగ్లాండ్ ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పటికి కూడా ఎండ రాదు అక్కడ. అందుకే అక్కడ ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు? విటమిన్ డి. ఎండలో నుండి ఏ విటమిన్ వస్తుంది మనకు? విటమిన్ డి. విటమిన్ డి ఉంటేనే మన శరీరం ఇలా వణుకదు, ఇలా వణుకదు. విటమిన్ డి ఉంటేనే మనకేంటిది, తొందరగా ఈ వెంట్రుకలు తెల్లగా కావు. విటమిన్ డి మనలో సమృద్ధిగా ఉండాలి. నాలుక తడి ఆరిపోదు విటమిన్ డి ఉంటే. విటమిన్ డి ట్యాబ్లెట్ కొనుక్కుంటారు, అది ఒక్కొక్కటి 250-300 రూపాయలు ఉంటుంది. కానీ ఆ విటమిన్ డి ఎక్కడి నుండి వస్తుంది? సూర్యరశ్మిలో నుండి మనలోకి వస్తుంది. బయట చల్లదనం ఉన్నటువంటి దేశాల్లో కొనాలి. దేవుని పిల్లారా, ఇప్పుడు విటమిన్ డి ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఎంత డబ్బు కావాలి? మనకు రోజుకు ఒక 3-4 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంటే రోజు ఒక 1000 రూపాయల ట్యాబ్లెట్లకే పోతాయి. కానీ దేవుడు ఫ్రీగా సూర్యుని దారి ఇస్తున్నాడు మనకు. మరి వీటికి లెక్క ఉంటుందా ఉండదా? పక్కా ఉంటుంది, పక్కా. దేవుని పిల్లారా, ఇలా ప్రతి దానికి లెక్క దేవునికి చెప్పుకోవాలి. ఈ పనులు దేవుడిచ్చినాయా, దీంతో ఏది పడుతుంది భలే నములుతాము కదా. అబ్బా, మనం తయారు చేసుకోవాలదా? నీకున్నాయా పనులు ఇప్పుడు? దేవుడి స్తోత్ర, హల్లెలూయా. ఈమె దోస్తు కనబడతలేదు. తాళాలు అక్క, ఒకసారి వెళ్ళి కలవండి అక్క, దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. నేను 2 సార్లు వెళ్ళాను కానీ నాకు కలవాలి. అయితే పండ్లు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వీటితో ఎంత మంచిగా నవ్వులుతాం. చాక్లెట్లు, బిస్కెట్లు, చికెను, మటను, కొన్నిసార్లు బియ్యంలో రాళ్ళు వస్తే కూడా ఇవి ఏం చేస్తాయి? కొరికేస్తాయి. తిన్నాక లోపలికి వెళ్ళాక ఇది ఏం చేస్తుంది? పొట్ట మాత్రం రుబ్బుతుంది. డైజిన్ రుబ్బుతుంది మంచిగా. మనం రోజు రుబ్బుకుంటూ ఉండాలంటే ఏడవుతుంది? అవుతుందా? మనం రుబ్బాలంటే అవుతుందాక? ఇప్పుడు ఆమె కొడుకులకి ఇవనే రుబ్బాలి, ఆ భర్తకి ఇవనే, మన రుబ్బాలంటే ఎంత టైం కావాలి? తిన్నదాన్ని రుబ్బాలంటే అయ్యే పనేనా? దెబ్బ వస్తుంది. కానీ ఫ్రీగా ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా? లెక్క ఉంటుంది. ఇప్పుడు పిండి, జొన్నలు ఉంటాయి, ఇంకా గోధుమలు ఉంటాయి, ఇంకా బియ్యం ఉంటాయి, ఇంకా ఒట్టి మిరపకాయలు అది ఉంటాయి కదా, ఎండబెట్టి ఏం చేస్తారు? దంచుతారు, అంతేనా కదా? ఏది? కారం పొడికి. ఇప్పుడు వాటికి ఫ్రీగా చేసిస్తారా మనకు? మిక్స్ అందులో వేయనీకే డబ్బులు తీసుకోరా? దేవుని పిల్లరా, మీకు నేను చెప్పేది ఒకటే, వీటన్నిటికీ దేవుడు ఏమడుతాడు? లెక్క. ఇప్పుడు కళ్ళద్దాలు కొనుక్కోవాలి మనం. అద్దాలు కొనుక్కోవాలంటే ఎంత డబ్బు అవుతుంది? 2000-3000. అవి ఎంతవరకు పనిచేస్తాయి? 6 months, 6 నెలలు ఏం చేయాలి? అద్దాలు తీసి పడేయాలి, మళ్ళీ తర్వాత కొనుక్కోవాలి. మరి అద్దాలు లేకుండా ఈ కళ్ళు ఇంత తేటగా కనిపిస్తున్నాయి కదా, మరి వీటికి లెక్క ఉంటుందా ఉండదా? ఇప్పుడు చెవులు వినబడవు కొందరికి, మిషన్ పెడతారు. ఆ మిషన్ ఎంత ఉంటుందో తెలుసా? చాలా ఖరీదు ఉంటుంది, 25,000-30,000. ఒలిగొండలో ఒక పాపకు వినబడకపోతే కొందామని వెళ్తే అది 28,000 అంట, ఒక్క చెవుకే 28,000. అది 6 నెలలు 7 నెలలే పనిచేస్తుంది, మళ్ళీ తర్వాత మరి మనకు తేటగా వినబడుతున్నాయి కదా, వీటికి లెక్క ఉంటుందా ఉండదా? అన్ని మాటలు, నీ భర్త ఏమంటుండు, నీ భార్య ఏమంటుంది, అమ్మ నా కోడలు ఏమంటుంది, నా అత్త ఏమంటుంది, నా మామ ఏమంటుండు, వింటున్నారుగా. వీటన్నిటికి లెక్క ఉంటుందా ఉండదా? దేవుని పిల్లలారా, అందుకే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు ఈ సృష్టి అంతా ఎలా కనబడుతుంది?
తేటగా తేటగా. మత్తయి సువార్త గ్రంథము 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త గ్రంథము 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట వలన విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. దేని గురించి లెక్క అడుగుతాడంట దేవుడు? మొదటిదేమో శరీరంతో దేహముతో చేసిన క్రియలకు లెక్క. రెండోది ఈ సృష్టిలో దేవుని కష్టం వాడుకున్నదాని లెక్క. మూడోది మాటల లెక్క. ఏం లెక్క? మాటల లెక్క. పుట్టి 70 సంవత్సరాలు అయింది, ఆ తర్వాత చచ్చిపోయాం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాం. ఎన్ని మాటలు మాట్లాడుంటాం? ఇప్పుడు ఈ అవ్వ 90 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని మాటలు మాట్లాడినావు అవ్వ నువ్వు? ఒక రోజుకి ఎన్ని మాటలు? ఒక 200 మాటలు మాట్లాడి ఉండొచ్చు నాకు తెలిసి. 200 మాట్లాడినావా? ఎక్కడ 200? 2000 మాట్లాడుతుంది. కొంతమంది నోరు ఎప్పుడు ఈ బఠానీలు నమిలినట్టే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడనీకి ఎవరైనా లేకపోతే ఇంట్లో ఛాయ్ పెట్టైనా పక్కింటి వాళ్ళని పిలిపించుకొని కూకబెట్టుకొని మాట్లాడతారు. నిజమండి. లేదు, మాట్లాడనీకి ఎవరు లేకపోయారు అనుకోద్దు, వెతుక్కుంటారు. ఎవరైనా ఉన్నారా ఇళ్ళల్లో నాతో మాట్లాడేటోళ్ళు? మనం పోతే ఆ ఇద్దరు ముసలోళ్ళు, ఇంకో ముసలాం కనబడతలేదు, వీళ్ళిద్దరు ముసలోళ్ళకి జత. వీళ్ళిద్దరు ఆ మెట్ల కాడ ఎప్పుడు చూసినా వీళ్ళు ఇద్దరు జత మాట్లాడుతూనే ఉంటారు. నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి పోయేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ సొమ్మేమో పోయిందో మరి మాట్లాడుతూనే ఉంటారు. నేను అనుకున్న ఒక 1000 మాటలు మాట్లాడొచ్చేమో నేను అక్కడ పోయి ఇక్కడ వచ్చినంతసేపు. కొంతమంది కూర్చొని, కొంతమంది నేను చూస్తుంటా, కొంతమంది ఫోన్లో మాట్లాడుతుంటారు. ఆ ఫోన్లో 2 మాటలు మాట్లాడితే తెగిపోయేది అర్ధగంట మాట్లాడతారండి. అర్ధగంట మాట్లాడుతూనే ఉంటారు. నత్తోళ్ళే నయ్యం నాకు తెలిసి. ఒక 2 మాటలు మాట్లాడతారు, క్లోజ్ చేస్తారు. మూగోళ్ళు ఉంటారుగా కొంతమంది, 2 మాటలు మాట్లాడతారు, బంద్ చేస్తారు. లేదంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఎక్కువ మాట్లాడితే కోపం వస్తుంది. వాళ్ళు మాట్లాడలేరు కదా. దేవుని పిల్లలారా, ప్రతి మాటకు దేవుని దగ్గర విమర్శ దినమని ఏముంటుందంట? లెక్క. మాట్లాడాలని ఎక్కువ అక్కలారా అన్నలారా ఎక్కువ మాట్లాడాలా? అస్సలు మాట్లాడదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, మనం ఒక్కటి మాట్లాడితే వాళ్ళు 10 మాట్లాడతారండి, మాట్లాడతారు. ఇక మనకేం మాట్లాడనీకి లేదు ఆడ ఛాన్స్, దేవుడిస్తారు. అట్లా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడేది ఎవరు? మా వాళ్ళు మాట్లాడరు. ఎక్కువ మాట్లాడేది ఎవరు? ఆడపిల్లలే అండి. ఆడపిల్ల పొద్దుగాల 4 గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఇక మాటలు. అది అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అమ్మగారితో మాటలు, అక్కగారితో మాటలు, చెల్లితో మాటలు, బంధువులతో మాటలు, గంటలు. కాబట్టి ప్రతిదానికి ఏముంటుంది దేవుని దగ్గర? లెక్క చెప్పాలి. ప్రతి మాటను గురించి లెక్క. మూడోది లెక్క చెప్పాలి, మాటల లెక్క. నిలబడతామా అండి? నిలబడతామా? నిలబడతామా? ఆయన ఒక్కొక్కటి అడుగుతుంటే గుండెలు పగిలిపోవాలి. నోరు తెరిచేది ఉండదు. భూమి మీద అంటే మాట్లాడతావు, తిరిగేసి మాట్లాడతావు, కానీ దేవుని న్యాయపీఠం ఎదుట మాట్లాడనీకి లేదు. చచ్చినట్టు వినాలి. ఆయన చేసిన దానికి తీర్మానానికి ఒప్పుకొని వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది తాగుబోతులు మాట్లాడతారండి. తాగుబోతులు చూస్తే అయితే వాళ్ళకు ఒంటి మీద బట్ట ఉండదు, నోట్లో మర్యాద ఉండదు. వాడు ఏం మాట్లాడుతాడో అది కాదు. పాపం అని నమ్ముకొని వచ్చిన భార్యను కూడా నీచమైన మాటలు, కడుపులో పుట్టిన బిడ్డను కూడా నీచమైన మాటలు. కొంతమంది పిల్లలు తాగి తల్లిదండ్రులను
తండ్రిని ఏమంటారో అర్థం కాదు, తల్లిని ఏమంటారో అర్థం కాదు. అన్నిటికీ ఏముంటుంది? లెక్క. హల్లెలూయా. అన్నిటికీ ఏముంటుంది? లెక్క. ముగిద్దాం. లెక్క అప్పచెప్పాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం జరాగండి. మరి ఇవి అన్నిటికీ లెక్క చెప్తే మనం ఏమైనా మిగులుతామా అయ్యారు? మిగులుతామా? అస్సలు మిగిలాం. దేవుని దగ్గర మిగులుతామా? ఒక్కరోజు బిల్లుకు మనం సరిపోలేం. మనం సంపాదించినంత ఒక్కరోజు బిల్లుకు సరిపోదు. సరిపోతుందా అండి? సరిపోదు. ఒక్కరోజు బిల్లుకు సరిపోదు. తాగిన నీళ్లకు, చీసుకున్న గాలికి, నిలబడ్డ భూమికి, మాట్లాడిన మాటకు, వినిన వినికిడికి, బ్రతికిన బ్రతుక్కు లెక్క సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు ఒక ఇల్లు అద్దె తీసుకుంటావు, రెంట్ కట్టాలి తెలుసా? లేదంటే ఒక స్థలం అద్దె తీసుకుంటారు కొంతమంది, మేకలకో గొర్రెలకో మనుషులు ఉన్నాయి, అద్దె కట్టాలి. మరి మనం ఎన్ని సంవత్సరాలు బతున్నాం అండి భూమి మీద? వాటికి అద్దె కట్టాలంటే నా ఇంట్లో నేను బతున్నా అంటే భూమి ఎవరిది? దేవునికి స్తోత్రం. సర్వ భూమికి రారాజు ఎవరు? రారాజు దేవుడు. దానికి రెంట్ కట్టాలంటే ఎంత కావాలి? నెలలా. వీటన్నిటికీ లెక్క అడిగితే ఒక్క క్షణం కూడా మనం మిగిలాము. ఒక్కరోజు మనం సంపాదించింది ఆయన ఆ బతుకు సరిపోదు. మరి ఈ లెక్కంతా తీరాలంటే ఏం చేయాలి? ఈ లెక్కంతా తీరాలంటే ఏం చేయాలి? చదువు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. కోటి రూపాయల మాట అండి. ఇప్పుడు ఈ లెక్కంతా వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడు. వీటన్నిటికీ లెక్క తీరాలంటే మనం ఏం చేయాలి? చదువు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏందంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే ఆ సువార్త విని రక్షణ పొందిన ప్రజలను బట్టి నీకు లెక్కేమవుతుంది? ఒక్క దెబ్బలు తీరిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయపరచా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెక్క తీరాలంటే అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, అయ్యలారా, మన లెక్క తీరాలి దేవుని దగ్గర అంటే మనం ఏం చేయాలి? సువార్త పని చేయాలి. ఏం చేయాలని? సువార్త. ఒక రోజుకో ఇద్దరు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి దేవుడి గురించి చెప్పాలి. నువ్వు వెళ్ళి చెప్పలేవు కదా. లేకుంటే దేవుడు లెక్క అడిగిన అనుకో, నువ్వు తిన్న తిండికి, తీసుకున్న గాలికి, మాట్లాడిన మాటలకు, ఇటన్నీ లెక్కడే చెప్తావు. సువార్త ద్వారా ఇద్దరు బాప్తీసం తీసుకురు అనుకో, దేవుని స్తోత్రం. సువార్త ద్వారా ఈడున్న ఈ చెల్లెళ్ళ అక్కలు ఎవరైనా, మీరైనా సరే, వాటికి లెక్క ఏమవుతుంది? సమాప్తమవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. దానికి లెక్క క్లియర్. రోమాపత్రిక 10:15. రోమాపత్రిక 10:15. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించు వారి వినండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరాలండి. మన కాళ్ళు ఎంత దుమ్ము పట్టి మసి పట్టిపోయి ఉంటాయి తిరిగి చెప్పులు వేసుకోపోతే. కానీ సువార్త ప్రకటించడానికి నీకు చెప్పులు ఉన్నా లేకపోయినా వెళ్ళావనుకో, నీ పాదాలు ఏంటివి? సుందరములు. ఆమేన్, హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరములు. రోమాపత్రిక 15:21. రోమాపత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి?
ఆ, ఆ, ఆ. అగో ఏ నామం ఎరగని చోట్ల నేను అద్దాలు తెచ్చుకోబోదు, అద్దాలు మర్చిపోయి వచ్చినాం. సరే, నాకు ఏం కనబడతలేదు. ఆ, క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్తను ప్రకటించుటకు ఆ మిక్కిలి ఆశ కలిగవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. హల్లెలూయా. ఎక్కడ సువార్త ప్రకటించాలి? ఎక్కడ సువార్త ప్రకటించాలి? క్రీస్తు నామము ఎరగని స్థలాలలో. యేసయ్య నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే లాభము లేదు. ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య నామము ఎరగని స్థలాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అదే మనం చేస్తాం. మన దర్శనమే అది. దేవుడు మన దర్శనం ఏంది? యేసయ్యను నమ్మని స్థలాలు. ఇప్పుడు కళానగర్లో యేసు ప్రభు నమ్మిన వాళ్ళురా లేరండి. అక్కడ ఇప్పుడు ఆ పోచంపల్లిలో యేసయ్య నమ్మిన వాళ్ళురా అంత భయంకర విగ్రహారాధన. ఇంకా చౌటుప్పల్లో మనం చర్చ్ చేసిన ఏరియాలో భయంకరమైన డేంజరస్. యేసయ్య నమ్మిన వాళ్ళు లేరు. ఇక్కడ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు. మీరు మొదట యేసు ప్రభు నమ్మిన వాళ్ళ? దేవుని స్తోత్రం. సువార్త లేని ప్రజల మధ్య మనకు దేవుడి గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 3:8. అగో అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు ఆల్రెడీ సువార్త అందింది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త నిమిత్తం 2వ తిమోతి పత్రిక 1:8. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు ఆగో సువార్త నిమిత్తం ఎక్కడ పాలివారమై ఉండాలి? మనము శ్రమలో మనం పాలి భాగస్థులమై ఉండాలి. సువార్త నిమిత్తం మనకు శ్రమలు వచ్చేది పిల్లల ద్వారా, కుటుంబాల ద్వారా, ఆస్తి ఐశ్వర్యాల ద్వారా కాదు. దేని ద్వారా రావాలి శ్రమలు? సువార్త ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, సువార్త ప్రకటిస్తే దేవునికి లెక్కంత ఏమవుతుంది? క్లియర్. అప్పు కట్టేసుకుంటాం. 10 మందిని సంపాదించామా? 5 మంది సంపాదించామా? 2 సంపాదించామా? 1 సంపాదించామా? ఏమవుతుంది? పరలోకంలో దేవుడు లెక్క అడిగినప్పుడు మొత్తం తుడుచుకోపోతుంది. కానీ సువార్తనే లేకపోతే నువ్వు ప్రతిదానికి లెక్క చెప్పుకోవాలి దేవునికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి లెక్క చెప్పుకోవాలి సువార్త లేకపోతే. ప్రసంగి గ్రంథము 2:26. ప్రసంగి 2:26. ప్రసంగి గ్రంథము 2:26. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. దేవుని ఎదుట ఎలా బ్రతకాలంట? మనం మంచి వారంగా ఉండాలంట. దేవుని దగ్గర ఎలా ఉండాలి? మనం మంచి వారముగా. ఎలా ఉండాలి? మనం మంచి వారముగా ఉండాలంట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి?
మంచి వారంగా ఉండాలి, మంచి బతకాలి. లేకుంటే ఏముంటుంది? లెక్క లెక్క చెప్పుకోవాలి. చాలామంది ఈ మధ్యలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఏం పెడుతున్నారు? ఇక్కడ చర్చిల్లో పెట్టట్లేదండి. కొన్ని ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తే వాళ్ళు చిన్న టిక్ బొట్లు పెడతారు. ఏ బొట్లు? బొట్లు. కొంతమంది పాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారు? బొట్టు పెట్టుకోవచ్చు అంటారు బొట్టు పెట్టుకోవచ్చు అంటారు. కానీ బైబిల్లో బొట్టు పెట్టుకోవద్దని ఉన్నది. ప్రకటనా గ్రంథం 14:9. ప్రకటనా గ్రంథం ఒక్క రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. దేవుడి స్తోత్రం. నేను అద్దాలు మర్చిపోయి ఎంత బాధపడుతున్నా. ఎందుకంటే నాకు కొద్ది చిన్న సైట్ ఉందండి, క్లియర్. ఆ వెనుకోలు అసలు కనబడట్లే. ఈ ముంగటోళ్ళే గిల్లీలే. దేవుడి స్తోత్రం. ఆ 14వ అధ్యాయం 9వ వచనం. ప్రకటనా గ్రంథం 14:9. అగో క్రూర మృగముకైనను ప్రతిమకైనను నమస్కారము చేసి తన నొసటి అందేమే గాని చేతి మీదనేమే గాని ఆ ముద్ర వేయించుకునేడలా ఏందంట? ప్రతిమకు నమస్కారం చేసి వారి నొసట. ప్రతిమ అంటే ఏంటిది? విగ్రహం ఏంటిది? విగ్రహానికి నమస్కారం చేసి ఏం పెట్టుకోవద్దు? ఎవరి ముద్ర? సాతాను ముద్ర వేసుకోవద్దు అని రాయబడ్డది. నొసట ఎవరి ముద్ర వేసుకోవద్దు? సాతాను ముద్ర అండి. సాతాను ముద్ర వేసుకోవద్దని బైబిల్లో క్షుణ్ణంగా ఉంది. ఉందా లేదా? ఇలా నా దగ్గర చాలా రిఫరెన్స్ ఉన్నాయి బొట్టు గురించి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పింది పరుగులు తీయద్దు, లోబడదు, లొంగిపోదు. ఎందుకంటే ప్రతిదానికి ఏముంటుంది? లెక్క. ఒకవేళ బై మిస్టేక్లో నువ్వు ఆ ముద్రనే కనుక వేసుకున్నావా, ఏమున్నదో తెలుసా? శిక్ష, లెక్క ఉంటుంది. ప్రకటనా గ్రంథం 16:2. ప్రకటనా గ్రంథం 16:2లో చూస్తే చెడ్డ పుండ్లు పుడతాయంట. రెండోది ప్రకటనా గ్రంథము 14:10లో చూస్తే దేవుని కోపం వస్తుందంట. అలాగే ప్రకటనా గ్రంథము 14:10 చూస్తే అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడునంట. ప్రకటనా గ్రంథము 14:11లో చూస్తే రాత్రి పగలు నెమ్మది లేని వారై ఉంటారంట. ఎక్కడ? నెమ్మది, నరకంలో పోయి పడతారంట. ఏం పెడితే కొంతమంది టిక్కు బోట్లు తయారు చేస్తారు ఈ మధ్యలో. ఏమొస్తాయంట? చెడ్డ పుండ్లు, నరకానికి వెళ్తారంట. ప్రతిమకు నమస్కారం చేసి ఆ ముద్ర నొసట వేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. వేసుకునేటోళ్ళు వేసుకోవద్దు, బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవ్వరు చెప్పినా వినొద్దు, బైబిల్ చెప్పిందే మనం వినాలి. బైబిల్లో మన తండ్రి రాసిన దానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి లెక్క నుండి తప్పింపబడాలంటే మనం ఏం చేయాలి? సువార్త పనిచేసి ఆత్మలను రక్షించాలి. లేదంటే భూమి మీద ఎవరైనా ఎట్లోటి బతరు, కానీ చచ్చాక ఉంటుంది అసలైన ఆట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి ఇక ఆయన అడుగుతుంటే ఏం చెప్పలేము. లెక్క ఏముంటుంది? లెక్క. మోకాలేద్దాం, చేతులేద్దాం. లెక్క నుండి మనం తప్పింపబడాలి.